హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఎన్‌టీవీ. నేను తారక్. ప్రస్తుతం జూలై 3 గురించి చాలామంది వెయిట్ చేస్తున్నారనమాట. అంటే మొన్నటి వరకు 'సత్యదేవ్' ఫ్యాన్స్, అలాగే 'వెంకటేష్ మహా' ఫ్యాన్స్, అలాగే 'రావ్ బహదూర్' అనే ఒక కొత్త వరల్డ్‌ని చూడాలనుకునే ఫ్యాన్స్ మాత్రం వెయిట్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు మాత్రం సూపర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ కూడా సూపర్ ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నారనమాట. సో, ఎందుకంటే ఒక బ్రాండ్ అనేది పడింది, స్టాంప్ అనేది. సో, 'రావ్ బహదూర్' ఇన్ థియేటర్స్ జూలై 3. సో, దాని గురించి మాట్లాడడానికి దర్శకుడు 'వెంకటేష్ మహా' మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే మహా గారు. నమస్తే అండి. హాయ్. ఎలా ఉన్నారు? గుడ్ బాగున్నాను. బాగున్నాను కాదు. సూపర్‌గా ఉన్నాను. సూపర్ హ్యాపీ, యాహ్! క్లౌడ్ 9 ఇవన్నీ చెప్పాలి. సూపర్‌గా సూపర్ హ్యాపీ. యాహ్! డెఫినెట్‌లీ. నేను సూపర్ స్టార్ ఇచ్చారు కదండీ రివ్యూ. సూపర్ యాహ్! హ్యాపీగా ఉన్నాను. యాహ్! నిన్న అంటే సోషల్ మీడియా అంతా ఒకటుంది. 'రుద్ర' స్టాంప్ ఏసాడు. 'రుద్ర' యాహ్! స్టాంప్ ఏసాడు అని చెప్పేసి. సో, అంటే బేసిక్‌గా ఆయన చూడడం, ఏ సినిమా అయినా బాగుంటే దాంట్లో హీరోలు, హీరోయిన్‌లు లేతే ఎవరు ఏం చేశారనేది నోవేర్ అనేది పట్టించుకోకుండా ఆయన తన ఇస్తారు. అభిప్రాయం చెప్తూ ఉంటారు కదా! సో, అట్లాంటిది ఒక 1 వీక్ ముందే, సినిమా రిలీజ్‌కి ముందే ఆయన చూసి చెప్పడం అనేది నిజంగా ఒక సినిమాకి ఇంక అంతకు మించి పెద్ద బూస్టప్ ఉండదేమో యాక్చువల్‌గా. యాహ్! అబ్సల్యూట్లీ. అంటే ఐ రియల్లీ ఫెల్ట్ సూపర్ హ్యాపీ అనమాట. హ్మ్. ఎందుకంటే ఆహ్, ఆయన చాలా ఆయన ఇంతకుముందు సినిమాల గురించి చెప్పినప్పుడు ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే నా సినిమాకి హ్మ్. నా మొదటి సినిమాకి కూడా హ్మ్. ఆయన ఆయన ట్వీట్ వేశారనమాట. అప్పుడు 'కంచపాలెం క్లాస్ అపార్ట్' ఫిల్మ్ అని చెప్పి. హ్మ్. సో, that actually gave the film lot of recognition. హ్మ్. అండ్ అండ్ ఆయన చెప్పే రివ్యూస్ ఎప్పుడు కూడా ఇట్స్ నాట్ లైక్ ఎక్కడ ఒక బయాస్డ్‌గా కాదు. ఆయన అందులోనూ ఆయన చెప్పిన రివ్యూస్ ఏవైతే ఉన్నాయో, ఆయన ట్వీట్ చేసిన రివ్యూస్ ఏవైతే ఉన్నాయో, ఫిల్మ్స్ చూస్తే దగ్గరికి అలాగే ఉంటాయి. అండ్ ఆయన అంటే అలాగే ఉండటం అంటే అది చాలా అన్‌బయాస్డ్ రివ్యూగానే అనిపిస్తుంటది మనకి. ఆయన ప్రెజెంట్ చేస్తున్న ఫిల్మ్‌కి నేనెప్పుడూ అనుకుంటాననమాట. బహుశా ఆయన ప్రెజెంట్ చేస్తున్నారు కాబట్టి ఈసారి ఆయన రివ్యూ నాకు దొరుకుతదా లేదా ట్వీట్ ఓకే. రూపంలో అనుకుంటున్నా. ఆయన ప్రెజెంట్ చేస్తున్న కనుక మనం యెస్. ప్రెజెంట్ చేస్తున్నప్పుడు మనం అవును. బట్ ఆయన యాక్చువల్లీ చూసినప్పుడు లిటరల్లీ వాచ్డ్ ఇట్ ఆడియన్స్‌గా చూసి హి హానెస్ట్‌లీ పుట్ వాటెవర్ హి ఫెల్ట్. ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. యెస్. యెస్. అందులోను 1 వీక్ ముందు ఆయన అడ్వాన్స్‌డ్‌గా పెట్టడం రావడం అనేది సో, చాలా ఇటువంటి ఫిల్మ్స్‌కి హ్మ్. ఐ థింక్ సమ్‌వన్ లైక్ మహేష్ బాబు గారు సచ్ ఎ సూపర్ స్టార్స్ రివ్యూ హ్మ్. విల్ యాక్చువల్లీ యాడ్ ట్రూ వాల్యూ. దీని ట్రూ వాల్యూ ఏంటనేది ఆడియన్స్‌కి రీచ్ అవుతే యెస్. దాని థియేటర్ టర్నప్ గూడా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. అంటే ఆడియన్స్‌కి నమ్మకం వస్తుంది. ఆ విధంగా గాని ఐయామ్ రియల్లీ గ్రేట్‌ఫుల్ టు మహేష్ బాబు గారు. యెస్. అంటే మరి మీరేమైనా మాట్లాడడం అనేది జరిగిందా? ఇంటరాక్షన్ వరకు యాహ్! అవ్వలేదు. అంటే మా మధ్యలో ఒకసారి ఇంటరాక్షన్ జరిగింది. హ్మ్. బట్ మోస్ట్‌లీ ఐయామ్ ఇన్ కన్వర్జేషన్ విత్ నమ్రత గారు. బికాస్ హ్మ్. మహేష్ సార్ ఈస్ వెరీ బిజీ గదా! యెస్. వారణాసి ఐ థింక్ ఇప్పుడు ఆయన ఫిల్మ్ చూసిన మరుసటి రోజు ఆయన మళ్ళీ వారణాసికి సంబంధించిన పనుల్లో ఉన్నారనమాట. హ్మ్. సో, ఆ గ్యాప్ ఎప్పుడైతే దొరికిందో హ్మ్. అంటే ఆయన రెస్ట్ కూడా తీసుకోవచ్చు. హ్మ్. ఇంత హెక్టిక్ నడుస్తున్నప్పుడు అవును. నడుస్తున్నప్పుడు. హ్మ్. బట్ హి సినిమా టుక్ ఇట్ రిలీజ్ అయ్యాక చూడొచ్చు. యాహ్! జనాల వర్డిక్ట్‌ని బట్టి కూడా ఇవ్వచ్చు యాక్చువల్లీ యాహ్! బట్ కావాలనుకుంటే. హి టుక్ ఇట్ హ్మ్. యాస్ హిస్ రెస్పాన్సిబిలిటీ హ్మ్. అండ్ హి పుట్ ఇట్ ఔట్. ఐ హ్మ్. రియల్లీ ఫెల్ట్ ఐ మీన్ కమ్యూనికేషన్ విషయంలో ఐయామ్ మోర్ ఇన్ కమ్యూనికేషన్ విత్ నమ్రత గారు. హ్మ్. బికాస్ హి ఈస్ వెరీ బిజీ. యెస్. అయితే ఇప్పుడు ఎంత లేదనుకున్నా వాళ్ళు ప్రెజెంటర్స్ కాబట్టి చూసారు. చూసిన తర్వాత మెటిక్యులస్‌గా అంటే చిన్న చిన్న చేంజెస్ కూడా ఏమన్నా చెప్పారా? మీ వరకు ఏమన్నా వచ్చినాయా? చిన్న చిన్న ట్రిమ్స్ అయ్యుండొచ్చు. లేతే అవి ఏమి లేదా? లేతే ఎలా ఉన్న సినిమా అలా ఫైనల్ లేదు. హ్మ్. మంచితనం ఏంటంటే నాకు నిజంగా ఆహ్, సురేష్ బాబు గారితోనూ ఇది జరిగింది. హ్మ్. 'రానా' అండ్ సురేష్ బాబు గారు. హ్మ్. ప్రతి ఒక్కళ్ళకి సినిమా చూసి అంటే ఎస్పెషల్లీ సినిమా ఇండస్ట్రీలో యెస్. ఉన్నవాళ్ళం మనం. యాహ్! హ్మ్. రోజు అదే పని కాబట్టి ఒక పర్స్పెక్టివ్ ఏర్పడుతుంది కదా! హ్మ్. సో, దే కెన్ బి ఇట్లా ఉంటే బాగుండొచ్చు అట్లా ఉంది. కానీ ఆయన అన్నారంట, హ్మ్. "నాకు సినిమాగా ఇది చాలా బాగా నచ్చింది. కానీ ఆయన కూడా టెక్నీషియనే కదా! హ్మ్. సో, దీస్ ఆర్ మై పర్స్పెక్టివ్స్. బట్ డైరెక్టర్ అలా ఎందుకు చేశారో కూడా నాకు అర్థమైంది. హ్మ్. సో, కాబట్టి ఐయామ్ లీవింగ్ ఇట్ టు ద డైరెక్టర్ అని హ్మ్. చెప్పేసి అన్నారంట. హ్మ్. విచ్ ఈస్ బ్లెస్సింగ్ ఫర్ ఫిల్మ్ మేకర్స్ లైక్ మీ ఎస్పెషల్లీ. యెస్. అండ్ ఆల్సో కంచపాలెం జరిగినప్పుడు కూడా సురేష్ బాబు గారు ఒక మాట అన్నారు. హ్మ్. కంచపాలెం ఫస్ట్ ప్రీమియర్ అయిపోంగానే ఆయన తీసుకుంటున్నా అని హ్మ్. రానా గారు ఆన్ బోర్డ్ రాగానే సురేష్ బాబు గారు ఒక మాట అన్నారు నాతో. హ్మ్. మహా ఇప్పుడు మేమందరం ఏదో ఒకటి చెప్పడానికి చూస్తాం. హ్మ్. కానీ నువ్వేది నువ్వు తీసిన లాంటి సినిమాలకి హ్మ్. నువ్వు అది కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మేము చెప్తాము. హ్మ్. కానీ యూ డూ వాట్ యూ బిలీవ్ హ్మ్. అని చెప్పేసి ఆయన నాకప్పుడు ఓపెన్ హ్యాండ్స్ ఇచ్చారు.
యెస్. అలాగే ఇప్పుడు మహేష్ బాబు గారు కూడా ఆ లిబర్టీ నాకిచ్చారు. ఐయామ్ రియల్లీ హ్యాపీ ఫర్ దట్. యెస్. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో మొత్తం ఐస్ అన్నీ టర్న్ అప్ అయినయి ఏంటంటే, ఈవెన్ సత్యదేవ్ గారు చెప్తేనేమో 'ఆర్ఆర్ఆర్' వీటి తర్వాత మన మన సినిమా గురించి 'బాహుబలి' తర్వాత మన సినిమా గురించి మాట్లాడుకుంటారు. యాహ్! ఎక్కడన్నా బయట కంట్రీస్ అన్నారు. మీరేమో 'కమల్ హాసన్' గారు రిటైర్ అవ్వక్కర్లేదు గానీ, బట్ 'కమల్ హాసన్' దొరికేసాడు అని చెప్పేసి మీరు అంటే ఈ బిగ్ బిగ్ స్టేట్మెంట్స్ అనేవి ఏంటంటే, చాలా బావుంటాయి వినటానికి. అవన్నీ నిజంగా అంటే కానీ మీ పర్స్పెక్టివ్ ఏంటనేది మీరు ఏం క్రియేట్ చేశారనేది మాకు అర్థమవుతుంది ఆటిల్లో. బట్ మీరు ఆ స్టేట్మెంట్స్ ఇవ్వడానికి అంటే అది రెవెన్యూ వైస్ కలెక్ట్ చేస్తానికి ఇచ్చారా? లేకపోతే స్కేల్ వైజా? లేదంటే కథ వైజా? టెక్నికల్ బ్రిలియన్సా? దేని పరంగా ఇచ్చారు అవి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అవి స్టేట్మెంట్స్ ఇస్తున్నాం అని కూడా తెలీదు మాకు. హ్మ్. వాట్ ఐ ఫెల్ట్ అబౌట్ మై యాక్టర్ ట్రూలీ హ్మ్. ఐ సెడ్ ఇట్. హ్మ్. అండ్ వాట్ మై యాక్టర్ హి వాచ్డ్ ద ఫిల్మ్ యెస్. అండ్ వాట్ హి బిలీవ్డ్ అబౌట్ ద ఫిల్మ్ హి సెడ్ ఇట్. అండ్ మేము చెప్పింది కూడా హ్మ్. అది అయిన తర్వాత చాలా రకాలుగా వక్రీకరించబడ్డాయి. నేను చూస్తున్నాను అది. అది ఎందుకిలాగా ఎందుకు ప్రతిసారి ఇది మనకిదొక హర్డిల్ అవుతుంది మనకి. మనకి మన సీ నేనైనా, సత్యదేవ్ అయినా మీకు తెలుసు మేము ఆహ్, మనసులో నిజంగా అది అనిపించకపోతే మాట్లాడే వ్యక్తులం కాదు. అండ్ ఆల్సో ఇది మేము వెయ్యాలి అని వేసేది కాదు. హ్మ్. ఆ టైంకి ఆర్గానిక్‌గా వచ్చింది. యాహ్! హ్మ్. సో, ఆర్గానిక్‌గా వాట్ ఐ ఫెల్ట్ అబౌట్ మై యాక్టర్స్ పెర్ఫార్మన్స్ ఇన్ ద ఫిల్మ్ ఐ సెడ్. అయితే మేము చెప్పింది కూడా హ్మ్. చెప్పింది చెప్పినట్టు రిప్రజెంట్ అవ్వలేదు. హ్మ్. సో, ఆయనేమన్నారు, హ్మ్. మనము బయటికెళ్ళినప్పుడు మా తెలుగోళ్ళం మేము 'బాహుబలి' చేసాం. మేము 'ఆర్ఆర్ఆర్' చేసాం. 'ఆర్ఆర్ఆర్' చేసామని ఎట్లా అయితే మనం రికమెండ్ చేస్తామో, హ్మ్. అలాగా మేము మా తెలుగు సినిమా 'రావ్ బహదూర్' తీసింది. ఒక 'రావ్ బహదూర్' చేసామని చెప్పుకోవటానికి తగ్గ సినిమా అని చెప్పారాయన. హ్మ్. అది వేరేలాగా ఎళ్ళింది. హ్మ్. తర్వాత నేనేమన్నాను, హ్మ్. థంబ్‌నెయిల్‌లో మ్యాటర్ అయితే అసలు చాలా అసలు కమల్ హాసన్ గారు చూస్తే నా గురించి ఏమనుకుంటారురా బాబు అని నేను. సో, ఎందుకలా రాయరు? నేనేమన్నాను, కమల్ హాసన్ గారు ఏదో సందర్భంలో అలా అన్నారంట. కానీ హ్మ్. ఆయన అలా చేయాల్సిన అవసరం లేదు. బట్ అంతటి నటుడు దొరికాడు మనకి. అండ్ ఇది దొరికాడు అని చెప్పా. విచ్ హ్మ్. ఈస్ యాక్చువల్లీ హ్యాపీ థింగ్ కదా! టు హ్మ్. కమల్ హాసన్ గారు ఐ మీన్ లైక్ యెస్. అంత ఎంటర్‌టైన్‌మెంట్ ఆయన చేయగలిగేంత పెర్ఫార్మన్స్ ఈ జనరేషన్‌లో కూడా మన ఆడియన్స్‌కి ఇచ్చే ఒక వ్యక్తి దొరకడం అనేది సంథింగ్ వెరీ పాజిటివ్. హ్యాపీ కదా! దాన్ని వక్రీకరించారు. అయితే వీటన్నిటితో నేను చెప్పాలనుకుందేంటంటే ఆల్ ఆర్ లెజెండ్స్ సార్. హ్మ్. కమల్ హాసన్ గారు కావచ్చు, రాజమౌళి గారు కావచ్చు. హ్మ్. రాజమౌళి గారు ఈస్ స్టిల్ ప్రతి సినిమా ఆయన బౌండరీస్‌ని పుష్ చేసి తెలుగు సినిమాని, యెస్. ఇండియన్ సినిమా స్థాయిని ఎక్కడో వరల్డ్ నిలబెడతారు. సినిమాకి తీసుకెళ్తున్నారు. తీసుకెళ్తారు. అయితే నెక్స్ట్ జనరేషన్స్ మా జనరేషన్స్ హ్మ్. ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్స్ మేమైతే అయితే ఉన్నామో, హ్మ్. మాలో అలాంటి కేపబిలిటీస్ ఉండకూడదు అనుకోవటం ఇండస్ట్రీకి ఆహ్, అది అంటే మేము గూడా అలాంటి సినిమాలు అంటే నేనేమి ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా నేను 'ఆర్ఆర్ఆర్' అంత సినిమా తీయలేను. హ్మ్. తీయలేకపోవచ్చు. ఆయన ఎన్నో ఇప్పుడు సినిమాలు చేయటం వల్ల అవును. ఈరోజు 7, 'వారణాసి' 8 మూవీస్ తర్వాత వచ్చిన హౌ ఇదే. హి హ్మ్. బిల్ట్ హిస్ కెరియర్స్. వి ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బిల్డింగ్ అవర్ కెరియర్స్. హ్మ్. ఆయన తీసుకెళ్లారు. దాని తర్వాత పాత్ బ్రేకరో లేకపోతే పాత్ మేకరో అయ్యుండొచ్చు. తర్వాత నడవాల్సినోళ్ళు ఉండాలి గదా! యాక్చువల్‌గా. యాహ్! హ్మ్. ఆ సామర్థ్యం లేదనుకోవటం, ఆ హ్మ్. సామర్థ్యం కుదరదు అనుకుంటే అంటే లైక్ ఇండస్ట్రీ గ్రో అవ్వటానికి ఫ్యూచర్ ఉండదు. హ్మ్. అర్థమైందా? హ్మ్. సో, నేను కమల్ హాసన్ ఈ జనరేషన్‌కి దొరికారంటే, సత్యదేవ్ కమల్ హాసన్ అంత నటుడు అయిపోయాడన్నట్ల. ఈ జనరేషన్ కమల్ హాసన్ అంటే వన్ డే హి విల్ ఆల్సో బికమ్ సమ్‌వన్ లైక్ కమల్ హాసన్. యెస్. వర్సటాలిటీ గాని, వర్సటాలిటీ యాక్టింగ్ అంటే గాని, పర్ఫార్మెన్స్ కావచ్చు, పర్ఫార్మెన్స్. డెప్త్ ఇన్ యాహ్! పర్ఫార్మెన్స్ హ్మ్. అది. హ్మ్. సో, ఐ థింక్ వి సెడ్ ఇట్ ఇన్ ఎ వెరీ పాజిటివ్ నోట్. హ్మ్. అది డైరెక్షన్‌లెస్‌గెళ్ళింది. యాహ్! లేదు అది. ఒకసారి దాన్ని అంటే అది అలవాటయిపోయింది సార్ మనకి. యాహ్! ఎవరైనా ఏదైనా ఒక మాట పలానా వెయిట్ చేస్తున్నారు. ఆ టోన్‌లో ఆ స్పేస్‌లో ఒక మాట దొరికిందంటే దాన్ని ఎలా చేయొచ్చని. అదే. అది ఎందుకనేది నాకైతే తెలీదు. హ్మ్. బట్ మనం కమల్ హాసన్ గారి గురించి సినిమాల గురించి మాట్లాడుకుంటే బహుశా నేను ఆ కాంపిటీషన్‌లో గెలుస్తా. హ్మ్. ఓకే. డిబేట్ పెట్టుకుంటే. సో, అలాంటి ఆయన చాలా విత్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ కమల్ హాసన్ గారు ఓన్లీ ఐ సెడ్ ఇట్. యెస్. యాహ్! అయితే నా క్వెషన్ అదే స్ట్రెయిట్ క్వెషన్ ఏంటంటే, ఇప్పుడు సత్యదేవ్ గారు చెప్పారు కదా! బయటికెళ్తే ఒక 'బాహుబలి', ఒక 'ఆర్ఆర్ఆర్' మాట్లాడుకుంటున్నారనేది. అదనేది నేను అంటే ఇది ఆర్ట్ ఫార్మ్ పరంగా ఆ రేంజ్ సినిమానా? లేకపోతే హ్మ్. స్కేల్ పరంగానా? లేదంటే గనక కలెక్షన్స్ వైజా? ఏ హ్మ్. రకంగా కంపేర్ చేయొచ్చు చెప్పండి చాలంతే. తను ఎందుకు చెప్పాడు అనేది దాన్ని నాకు తర్వాత మళ్ళీ మేము హ్మ్. అదే మాట్లాడుకున్నప్పుడు నేను మాట్లాడుకుందాం. సినిమా చూసినప్పుడు నేను పొందిన అనుభూతి లైక్ ఆ ఓకే. ఎక్స్‌పీరియన్స్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎక్స్‌పీరియన్స్. ఎక్స్‌పీరియన్స్ రిగార్డింగ్ వైస్ ఎక్స్‌పీరియన్స్. యాహ్! అండ్ హ్మ్. ఇంటెన్సిటీ వైస్ హ్మ్. మాకున్న పరిధిలో మేము పెట్టిన ఎఫర్ట్స్ వైస్ యెస్. ఇట్ ఈస్ మాగ్నమ్ ఓపస్ అంటే ఏంటి ఒక డైరెక్టర్ ఫిల్మ్ కెరియర్‌లో ఎంతో అంబిషియస్‌గా చేసిన ఒక సినిమాని మాగ్నమ్ ఓపస్ అంటాం కదా! అవును.
బాహుబలి, ఆర్ఆర్ఆర్స్ ఎట్లయితే మ్యాగ్నమ్ ఓపసెస్, రాజమౌళి గారి మ్యాగ్నమ్ ఓపసెస్, ఇది మహా ఇది మహాస్ మ్యాగ్నమ్ ఓపస్. యెస్. యెస్. బికాస్ ఇట్ ఈస్ అన్ అంబిషియస్ ఫిల్మ్ ఇన్ అ డైరెక్టర్స్ కెరియర్ ఇప్పుడు సో ఫార్. యెస్. యెస్. సో ఆ రకంగా దీనికి ఆ వాల్యూ ఉంది. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందనో నాకు బాహుబలి చూసినప్పుడు ఎక్స్పీరియన్స్ ఏంటి, తెలుగులో ఒక అద్భుతమైన కథ చూసాము Yes. అనేది కదా మన ఎక్స్పీరియన్స్. అవును. ఆర్ఆర్ఆర్ చూసినప్పుడు ఒక అద్భుతమైన కథ చూసి, ఆ రకంగా ఒక అద్భుతమైన కథ చూశాననే అనుభూతి నాకు కలిగింది మహా. నేను అందుకని చెప్పాను అని చెప్పేసి సత్య నాకు చెప్పింది. అండ్ ఐ ఆల్సో ఫీల్ ఇంటెన్సిటీ వైజ్ ఆర్ ఎక్స్పీరియన్స్ వైజ్ ఇట్ ఈస్ ఇన్ దాట్ గ్రౌండ్ అనమాట. అది ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్, ఒక ఓవర్వెల్మింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేటువంటి ఒక స్పేస్ లో ఉండింది. సో ఆ రకంగా సత్య దాని కంపారిజన్ క్రియేట్. అంటే మీరు మాట్లాడుతూ ఈ సినిమా గురించి, అంటే దీనికంటూ ఒక రెఫరెన్స్ పాయింట్ లేదు, దీన్ని దేనితోనూ కంపేర్ చేయలేము ఇలా అన్నారు కదా. బట్ ఇలాంటి ఒక క్రియేషన్కి రావాలంటే అంటే అసలు ఈ ఐడియా ఇన్సెప్షన్ అనేది ఎలా జరిగింది అంటే, ఇప్పుడు ఏదన్నా మిగతా అనుకోండి, ఒక చిన్న రిఫరల్ పాయింట్ దగ్గర ఎక్కడో స్టార్ట్ అయ్యి వస్తుంది కదా. బట్ అసలు రెఫరెన్స్ లేని ఒక సినిమా చేయాలనే ఐడియా, కానీ దాంట్లో నుంచి ఈ ఐడియా అనేది అసలు ఎక్కడ? అంటే అది బేసిక్ జాబ్ కదా సార్, రైటర్ డైరెక్టర్. కరెక్టే, కానీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక పాయింట్ ఉంటది కదా. ఇప్పుడు దీన్ని ఇన్స్పైర్ అయ్యో, దాన్ని ఇన్స్పైర్ అయ్యో, లేకపోతే ఏదో ఇన్స్పిరేషన్ ఉంటది. ఉంది దీనికి. ఈ ఐడియా ట్రిగ్గర్ అయింది కంచిపాలెంలో షూట్ చేసినప్పుడు. ఒక షార్ట్, రియల్లీ రిమెంబర్ దట్ షార్ట్. ఏ షార్ట్ చేస్తున్నప్పుడు నాకు ఈ ఐడియా ట్రిగ్గర్ అయిందో, ఒక షార్ట్ చేస్తున్న దాంట్లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ యాక్ట్ చేస్తున్నారు కంచిపాలెంలో. అండ్ దాంట్లో ఒక పర్సన్ నన్ను బాగా లైక్ చాలా నా ఐస్ని, నా అటెన్షన్ని వెళ్తుంది అనమాట. ఆయన పక్కకు పిలిచి, ఏంటండి మీరు ఎలాగా మీ కథ ఏంటని ఊరికే ఇట్లా మంతనాలు చేస్తాం కదా, అలా ఊరికే ముచ్చట్లు పెడుతుంటే ఆయన ఏదో చెప్పారు అనమాట. అది చెప్పినప్పుడు ఈ బీజం పడింది. అక్కడ నుంచి అది గ్రో అయ్యి ఆయన రియల్ లైఫ్ స్టోరీ, ఆయన రియల్ లైఫ్ స్టోరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది మీకు? చాలా ఇంట్రెస్టింగ్ అండి. దాంట్లో నా రియల్ లైఫ్ స్టోరీ, నా అండ్ మెనీ థింగ్స్ టుగెదర్, ఇట్ వాజ్ దట్ ఐడియా వాజ్ గ్రోయింగ్. ఆ టైంలో నేను పిచ్చింగ్ మొదలు పెట్టినా కూడా ఆ టైంలో ఈ కథ రెడీగా ఉంది, వేరే చదువు కథలు చేస్తున్నాము, ఆ కథలు రెడీగా ఉన్నాయి. ఎందుకంటే అది హెడ్ ఆఫ్ ద టైమ్స్ ఇట్లాంటి మాటలు ఇట్లాంటి ఎదుర్కొన్నప్పుడు నేను మరి I have to sharp my tools and all. So I had to go and make నేను వెళ్ళి ఉమా మహేశ్వర గ్రూప్ చేసిండే అనమాట. కానీ ఇది అప్పటి నుంచి ఉన్న ఒక ఐడియా. ఉమా మహేశ్వర గ్రూప్ ముందు కంచరపాలెం జరుగుతున్నప్పటి నుంచి ఉన్న చాలా ఐడియాస్లో ఇది ఒకటి. తర్వాత ఒక 2020లో కోవిడ్ ఫస్ట్ వేవ్ అప్పుడు నేను స్వరూప్, ఏజెంట్ సాత్రి డైరెక్టర్, వివేక్ ఆత్రేయ అండ్ భరత్ కమ్మ, మేము నలుగురం కూడా ఒక ఆంథాలజీ చేద్దాం అనుకున్నాం. షార్ట్ స్టోరీస్, ½ hour స్టోరీస్ ఆంథాలజీ చేద్దాం అనుకున్నాం. నాని గారు దాన్ని ప్రొడ్యూస్ చేస్తాను, మీరు కనుక ఏమన్నా రాసుకొస్తే అని అన్నారు. ఆ తర్వాత ఆంథాలజీకి వాల్యూ ఐ థింక్ అది మ్యాండేట్ లో లేకుండా పోయింది చాలా మందికి. ట్రెండ్ వచ్చినాయి కానీ బట్ తర్వాత అది ఆ మ్యాండేట్ మారిపోయింది. సో మారిపోవడం వల్ల అది కుదరలేదు. బట్ ఆ టైంలో మేము ఏం చేసామంటే, ఫస్ట్ వేవ్ లో వి ఆల్ అంటే మేము ఇలా వీడియో కాల్స్ లో మాట్లాడుకుంటుండే వాళ్ళం, ట్వైస్ ఆర్ థ్రైస్ అ వీక్, ఈ కథలు డెవలప్ చేస్తూ. సో నేను ఆ కథ ఒకటి డెవలప్ చేస్తే అది మేము అనుకున్న స్కేల్ కన్నా కొంచెం పెద్దగా వచ్చింది నాది. వివేక్, మిగతా ముగ్గురు కూడా నాకు ఇది కొంచెం స్కేల్ వైజ్ పెద్దగా ఉంది, ఇంకేదైనా ట్రై చేయంటే, నేను అప్పటికి వేరే కథ రాస్తున్నా, సుమతి అనే ఒక కథ రాస్తున్నా. సో ఆ కథ రాస్తున్నాను, ఆ మధ్యలో 10 రోజులు గ్యాప్ తీసుకుని ఇది రాశాను. కానీ ఇది స్కేల్ వైజ్ పెద్దగా వచ్చింది కదా అని చెప్పేసి వాళ్ళు వేరే ఏదైనా అంటే, నాకు నేను చెప్పాను అనమాట, నేను ఇంకోటి అది కూడా ట్రీట్మెంట్ రాస్తున్నాను నేను కదా, అంత ఎనర్జీ లేదు ఇంకొక ఐడియాని దీన్ని, అది ఏం చేయాలో అర్థం కావట్లే, పోనీ దీన్ని ఏమన్నా మళ్ళీ ఏమైనా రీవర్క్ చేయాలా ఏంటని అర్థం కావట్లేదు అంటే, ఓ పని చేయమా అని స్వరూప్ వచ్చాడు. స్వరూప్ ఫోన్ వీడియో కాల్లో స్వరూప్ గమ్మత్తైన విషయం ఒకటి జరిగిందని, ఒక విషయం 2-3 లైన్స్ లో ఒక విషయం ఏం జరిగిందో చెప్పాడు అనమాట. చాలా గమ్మత్తైన విషయం హైదరాబాద్ లో జరిగింది, చెప్తాను, ఇదేమన్నా ఉపయోగపడుతుందేమో చూడాలంటే అది ఉపయోగపడింది. బట్ కానీ ఆంథాలజిక్ కాదు, ఈ ముందు నుంచి ఎగ్జిస్టింగ్ లో ఉన్న ఒక ఐడియా ఉంది కదా హెడ్ లో, ఇది ఇంకొకసారి ట్రిగ్గర్ చేసింది అనమాట. ట్రిగ్గర్ చేసి మొత్తం మ్యారినేట్ అయ్యి బై ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ వేవ్ అండ్ మిడిల్ ఆఫ్ ఇన్ బిట్వీన్ ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్స్ ఇట్ బికేమ్ ఎ స్క్రీన్ ప్లే. సో అలాగా తర్వాత అయిపోయిన తర్వాత స్వరూప్ని ఒకరోజు పిలిచి స్వరూప్ ఒక ఆసనం వేసా, ఎలా ఇప్పలదే అంటే అన్నట్టు అలీ గారు అంటారు కదా, అలాగే ఒక కథ రాశాను నీకు చెప్తానని చెప్పేసి, నువ్వు చెప్పిన ఐడియా నుంచి ఒక కథ వచ్చిందని చెప్పా. స్వరూప్ మాస్టర్
నేనేం జెప్పాను? నువ్వేం రాసావు? అసలు దీనికి అది నేను జెప్పిన దాంట్లో నుంచి ఈ కథ ఎలా వచ్చింది నీకు? అని ఇట్లా. సో, దట్స్ హౌ 'రావు బహదూర్' అనే స్క్రిప్ట్ తయారైందనమాట. యెస్. అంటే మీ మేకింగ్ స్టైల్ అదంతా చూస్తే గనక చాలామంది ఏమంటారంటే మలయాళం సినిమాలు లేకపోతే మలయాళం సినిమాలు తెలుగులో వస్తే ఆదరిస్తారు. ఇలా మాట్లాడుతుంటారు. బట్ మీరు చూస్తే ఈవెన్ 'కేర్ ఆఫ్ కంచరపాలెం' గాని, తర్వాత 'ఉమామహేశ్వర్' గాని, లేకపోతే ఇది గాని ఇదంతా ఒక మలయాళం స్కేల్‌లోనే ఉంటది యాక్చువల్‌గా. ఆ అంటే కన్సీవింగ్ అంటే మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేసిన డైరెక్టర్ ఎవరు అసలంటే బేసిక్‌గా? ఐ విల్ టెల్ యూ క్లియర్‌లీ హ్మ్. ఇన్‌స్పైర్ జేసిన డైరెక్టర్ అంటే, నేను కథలు చెప్పడానికి, డైరెక్టర్ అవ్వడానికి, సినిమాలు తీయడానికి నా లైఫే ఇన్‌స్పిరేషన్. హ్మ్. నేను పుట్టి పెరిగింది గాంధీనగర్ సినిమా థియేటర్‌లో హ్మ్. ఉండొచ్చు. హ్మ్. మీకు తెలిసినట్టయితే విజయవాడ. తెలుసు. తెలుసు. ఐడియా. విజయవాడ గాంధీనగర్ రాజీవ్ రాజు, రాంభవర్ సిమాన్క, సాయిలజ. అవును. సో, మొత్తం 12 థియేటర్లు అక్కడే 12 అంతే కదా! థియేటర్లుంటాయి. ఆ అవును. వీధుల్లోనే నేను పుట్టాను, పెరిగాను. హ్మ్. సో, సినిమా ఈస్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ సిన్స్ ద డే ఐ స్టార్టెడ్ వాకింగ్. హ్మ్. ఓకే. అంటే సినిమా ప్రపంచం, ఆ సినిమాల మధ్యలో, ఆ సినిమా భాష వాటి డిస్కషన్స్ మధ్యలోనే అంటే గడుస్తుండేది అది ఓకే. కదా! కా అయితే నన్ను ఇన్‌స్పైర్ చేసిందంటే సినిమా వాతావరణం, కథలు చెప్పే వాతావరణం, హ్మ్. సినిమాలు చూసి ఇన్‌స్పిరేషన్ ఈస్ కమింగ్ ఫ్రమ్ దేర్. హ్మ్. అండ్ కథలు చెప్పడం విషయంలో మై లైఫ్ ఈజ్ ఇన్‌స్పైరింగ్ మీ. ద హ్మ్. కైండ్ ఆఫ్ లైఫ్ ఐ లెడ్. హ్మ్. నా లైఫ్‌లో నేనేమి చూసానో అది ఇన్‌స్పైర్ చేస్తది. నేను కలిసే మనుషులు ఇన్‌స్పైర్ చేస్తారు. ఓకే. ఇన్‌ఫ్లూయెన్స్ అంటే గనక అంటే హ్మ్. దెర్ ఈస్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఇన్‌ఫ్లూయెన్స్. నాకు 'సంగీతం శ్రీనివాస్' గారి కథలండి. 'సంగీతం శ్రీనివాస్' గారి సినిమాలు, ఆయన తర్వాత వేరియస్ పీపుల్ నో ఫిల్మ్ మేకర్స్ ఇన్‌ఫ్లూయెన్స్ నా మీద ఉండొచ్చు. ఎందుకంటే హ్మ్. నాకు వెన్ ఐ గో బ్యాక్ అండ్ వాచ్ మై ఫిల్మ్స్ కదా! ఆ టేస్ట్, ఆ ఫిల్మ్స్ ఇచ్చే టేస్ట్ ఎక్కడో అక్కడెక్కడో యెస్. ఇంతకుముందు నేను ఆళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ ఆ టేస్ట్‌కి రిలేట్ చేసుకుంటా. హ్మ్. మలయాళం సినిమా ఆర్ ఇంకొక సినిమా, ఐ వెన్ ఐ వాచ్ ఎ ఫిల్మ్, ఐ డోంట్ సిట్ లైక్ ఎ ఫిల్మ్ మేకర్. ఐ వాచ్ ఇట్ యాస్ ఆడియన్స్. హ్మ్. ఎందుకంటే ఆడియన్స్‌గా ఎక్కువ ప్రైమ్ అయ్యా నేను. హ్మ్. 12 థియేటర్‌లో అన్ని సినిమాలు చూసి. ఐ డోంట్ టేక్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీ ఫిల్మ్ టు ఇన్‌ఫ్లూయెన్స్ మీ ఆర్ టు ఇన్‌స్పైర్ మీ ఇంటూ మై రైటింగ్. ఐ ప్యూర్‌లీ రైట్ ఫ్రమ్ మై యెస్. ప్లేస్ కాల్డ్ ఇమాజినేషన్. హ్మ్. ఓకే. నాకా శక్తి ఉంది. నేను మీకేం ఈ ఈ మాట ఎందుకు చెప్పానంటే, తెలుగు పీపుల్ కెన్ ఆల్సో క్రియేట్ ఒరిజినల్ అదే ఐడియాస్. నేననేది. ఇప్పుడు బేసిక్‌గా మలయాళం సినిమా అంటారు. బట్ మీరు తీసిన ఏ వే ఆఫ్ టేకింగ్ చూసినా గాని, లేతే ఫ్రేమింగ్ గాని, లేదంటే మీరు స్టోరీ టెల్లింగ్ విధానం గాని, అదంతా కూడా మలయాళంలో ఎంత ఒరిజినల్ ఏదైతే ఉంటదో, ఆ కైండ్ ఆఫ్ ఇమాజిన్ అంటే మీ విజువల్స్ అలా ఇమాజిన్ వాళ్ళకి చేస్తారు. ముందుగా వచ్చింది అవకాశం. హ్మ్. హ్మ్. మలయాళం ఇండస్ట్రీకి ఇటువంటి కథలు తీసే అవకాశం ముందుగా వచ్చింది. హ్మ్. ఓకే. బట్ అండ్ ఒక వాళ్ళు రకంగా వాళ్ళకి అంటే మనకున్నంత లగ్జరీ లేదు బేసిక్‌గా. స్కేల్ వైస్ అంటే ఆహ్, బడ్జెట్స్ బడ్జెట్ వైస్ వైస్. గాని. ఆ! సో, వాళ్ళకి ముందుగా వచ్చింది ఆ అవకాశం. హ్మ్. అండ్ వాళ్ళ ఆడియన్స్ కొంచెం ముందుగా అప్రిషియేట్ చేయటం మొదలుపెట్టారు. హ్మ్. హ్మ్. ఏది వీళ్ళు నాలాంటి ఒక థాట్స్‌ని, యెస్. ఐడియాస్‌ని, స్టోరీస్‌ని హ్మ్. వాళ్ళ ఆడియన్స్ కొంచెం ముందుగా అలవాటు చేశారు. మనం కొంచెం లేట్‌గా మొదలైంది మన దగ్గర. యెస్. సో, అంతే తప్ప నాకు ఐ లవ్ మలయాళం. ఐ అప్రిషియేట్ మలయాళం యెస్. ఫిల్మ్ మేకర్స్ ఫర్ వాటెవర్ దే ఆర్ డూయింగ్ అండ్ హ్మ్. వాటెవర్ దే ఆర్ బిల్డింగ్ యాస్ మలయాళం, కేరళ కల్చర్ ఒక సినిమా కూడా అవును. కల్చరల్ పార్ట్ అయిపోయింది వాళ్ళకి. అవును. అలాగా కొంచెం నిదానంగా స్టార్ట్ అయినా కూడా హ్మ్. ఆల్ దట్ వి ఆర్ డూయింగ్ హియర్ యెస్. ఐ యాక్చువల్లీ వి షుడ్ హావ్ సమ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ సెల్ఫ్ అప్రిషియేషన్ యెస్. యెస్. ఫర్ బీయింగ్ ఏబుల్ టు థింక్ అండ్ మేక్ ఫిల్మ్స్. దట్ వాళ్ళకి కొంచెం ముందొచ్చింది. యాహ్! మనకి తర్వాతొచ్చింది. అంటే నా పర్స్‌పెక్టివ్ ఏంటంటే మలయాళము లేదంటే ఇంకోటని కాకుండా అంటే నేటివిటీ అనేది నేటివ్‌గా తీస్తారు ఫిల్మ్స్ అనేది ఒకటుంటే సరిపోద్ది. యాక్చువల్‌గా యూనివర్సల్ ఇప్పుడు సినిమా అనేది ఎలా అయితే యూనివర్సల్ అయిపోయిందో దీనికి సెపరేట్‌గా మళ్ళీ మలయాళం సినిమాలు అది కాకుండా మీరన్నట్టు వాళ్ళు ముందు స్టార్ట్ చేసినట్టు మలయాళం సినిమా అనే బ్రాండ్ ఉంది. యాహ్! ఇప్పుడు దట్ బ్రాండ్ షుడ్ బి నేటివ్ ఫిల్మ్ మేకింగ్ అనేది యాహ్! ఒకటొచ్చేస్తే బెటర్‌గా నేటివ్ ఉంటది. అండ్ ఆల్సో కల్చరల్లీ అప్రోప్రియేట్ కావచ్చు. ఆ పర్టిక్యులర్ అది రీజినల్‌గా ఎవరికి వాళ్ళకి పెరిగిన యాహ్! వాతావరణాన్ని బట్టి ఉంటది. యాహ్! దట్స్ సో, ఆల్. ఇప్పుడు ఆహ్, మలయాళం ఫిల్మ్స్‌లో ఆ వేవ్ రాకముందు ఇంకెక్కడో వచ్చుండొచ్చు యెస్. ప్రపంచంలో. యెస్. వి యెస్. కాంట్ సే మలయాళం పీపుల్ గాట్ ఇన్‌స్పైర్డ్ ఫ్రమ్ దట్ ఫిల్మ్ ఆర్ కొరియన్ ఫిల్మ్స్‌లో వచ్చింది యెస్. యెస్. ఆ చేంజ్. అవును. ఓకే. కే వి డ్రామాస్. కాంట్ సే మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ గాట్ ఇన్‌స్పైర్డ్ ఫ్రమ్ దే వోంట్ యాక్సెప్ట్ నో. యెస్. ఎందుకంటే దే హావ్ సెల్ఫ్ రెస్పెక్ట్. వి షుడ్ ఆల్సో హావ్ సెల్ఫ్ రెస్పెక్ట్. హ్మ్. ఆల్ ద ఫిల్మ్ మేకర్స్
నేను గావచ్చు, మిగతా వాళ్ళు ఎవరైనా గావచ్చు హూ ఆర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఐఎమ్ నాట్ టాకింగ్ ఫర్ ఎవ్రీవన్ అగైన్. యెస్. నేను నా గురించి చెప్తాను. యాహ్! నా వరకు నేనైతే గనుక ఇట్ ఈస్ నాట్ బికాజ్ మలయాళం ఫిల్మ్ నాకు నచ్చుతుంది కాబట్టి నేను మలయాళం ఫిల్మ్ లాంటి ఒక ఫిల్మ్ తీయాలని కాదు. ఐ అప్రిషియేట్ మలయాళం సినిమా అండ్ ఐఎమ్ మేకింగ్ మై ఒరిజినల్ తెలుగు సినిమా. యెస్. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. నేననేది ఏంటంటే, ఇప్పుడు మనం మలయాళంలో మాట్లాడాం కదా! ఇప్పుడు దాకా నేను వాళ్ళకి అవకాశం వచ్చిందంటున్నారు. బట్ అక్కడ ప్రాబ్లమ్ కూడా ఉంది బడ్జెట్ అనేది. అంటే మీ సినిమాలకు కూడా ఏంటంటే ఫస్టు 'కేర్ ఆఫ్ కంచరపాలెం' గాని, తర్వాత వచ్చిన 'ఉమామహేశ్వర్' గాని దీనికంటే కొంచెం బడ్జెట్ వైస్ వచ్చేసరికి మీకు కొంచెం లీనియన్స్ వెసులుబాటు కొంచెం వచ్చింది. వెసులుబాటు దొరికింది. సో, అది కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు కదా! అనేది నా ఈ ఉద్దేశం. కథ రాస్తున్నప్పుడు ఈ సినిమా బడ్జెట్ నాకు తెలీదు. ఇది రాసినప్పుడు కాదు. మిగతా రెండిట్లికి అది కూడా కారణం కావచ్చు. ఆ! ఇప్పుడు వాళ్ళకి నెసెసిటీ. హ్మ్. వి నీడ్ టు అదే టెల్. నెసెసిటీ మీకు ఉండుండొచ్చు కదా! అంటున్నా నేననేది. ఫస్ట్ మేకింగ్. ఫిల్మ్‌కి అదే నెసెసిటీ. ఆ! ఫస్ట్ ఈవెన్ ఫిల్మ్ కదా! నాకు సెకండ్ ఫిల్మ్. 'కంచరపాలెం' హిట్ అయిన తర్వాత హ్మ్. దేర్ వర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. హ్మ్. హ్మ్. ఐ వెంట్ బై మై చాయిస్ యెస్. ఆఫ్ మేకింగ్ 'ఉమామహేశ్వర్ గ్రూపస్య'. హ్మ్. ఓకే. అంతేగాని 'కంచరపాలెం' తీసిన తర్వాత అంతే లగ్జూరియస్ ఆపర్చునిటీస్ నాకు వచ్చాయి. యెస్. వాట్ ఐఎమ్ దట్ ఈస్ వేర్ ఐఎమ్ సేయింగ్ యువర్ ఇట్ ఈస్ చాయిస్. మై చాయిస్ ఆఫ్ యెస్. మేకింగ్ ఫిల్మ్స్ ఇన్ ఎ సర్టెన్ వే. హ్మ్. మేబీ దీని తర్వాత దేర్ ఆర్ యాక్షన్ ఫిల్మ్స్, దేర్ ఆర్ లైక్ కమర్షియల్ ఫిల్మ్స్ యెస్. ఉన్నాయి. హ్మ్. ఆల్రెడీ యూనో ప్రాపర్‌గా మీ ఇచ్చేటివి ఉన్నాయి. లైనప్ మీకు లైనప్ నాకు తెలుసు ఏం చేస్తున్నాననేది. హ్మ్. దాంట్లో కొన్ని సినిమాలు ప్రాబబ్లీ మీరు అంటున్నట్టు మలయాళం ఫిల్మ్ లాగా కనపడకపోవచ్చు. ఇట్ మైట్ లుక్ లైక్ సమ్ హాలీవుడ్ ఫిల్మ్. యెస్. బట్ యూ షుడ్ంట్ సే దట్ ఐఎమ్ ఇన్‌స్పైర్డ్ ఫ్రమ్ హాలీవుడ్. యెస్. నా వరకు. యాహ్! ప్లీజ్ డోంట్ సే దట్ ఐఎమ్ గెట్టింగ్ ఇన్‌స్పైర్డ్ ఫ్రమ్ సంథింగ్ ఎల్స్. నేను ఐఎమ్ చెప్పేది అదే. నేను మీరు ఇన్‌స్పైర్ అయ్యారు అంటలా. అలా చేయడం కూడా ఒక గ్రేట్‌నెస్ కదా! అంటున్నా నేననేది. ఇప్పుడు తెలుగు అంటే ఈ సినిమా ఇలాగే ఉండాలని ఏం లేదు కదా! దాన్ని మనం అనుకున్నట్టుగా ఒక స్కేల్‌లో ప్రెజెంట్ చేస్తూ ఒక వేరే టోన్ తీసుకురావడం కూడా దట్ ఈస్ ది అచీవ్‌మెంట్. యాహ్! నేను అండ్ ఫర్ చెప్తుంది. ఎగ్జాంపుల్ ఈ సినిమా హ్మ్. సింపుల్ ఎగ్జాంపుల్ సార్. హ్మ్. ఎక్కడో మనందరికీ హ్మ్. తెలుగు వాళ్ళం. మనం ఒరిజినల్ థింకర్స్ అనేది పక్కన పెట్టి సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ సెల్ఫ్ అప్రిషియేషన్ పక్కనకెళ్ళిపోయింది. హ్మ్. సైడ్ లైన్ అయిపోయి హ్మ్. ఇప్పుడు ఈ సినిమా తీశాను. హ్మ్. నేను నా లైఫ్‌లో వెస్ ఆండర్సన్ సినిమా చూడలా. హ్మ్. ఒక్క వెస్ ఆండర్సన్ సినిమా చూడలా నేను. హ్మ్. ఓన్లీ ఈ సినిమా కథ ఈ ప్రిపరేషన్ మొదలైనప్పుడు ప్రీ ప్రొడక్షన్ హ్మ్. వన్ ఆఫ్ ద టెక్నీషియన్స్ హ్మ్. ఇది వెస్ ఆండర్స్టైన్ నువ్వు నెరేట్ చేస్తున్న షార్ట్స్, నువ్వు నెరేట్ చేస్తున్న ఇదంతా వెస్ ఆండర్ స్టైల్‌లో ఉందంటే అసలు ఈయన వింటున్నా హ్మ్. త్రూఅవుట్ మై కెరియర్ ఐ యెస్. బీన్ లిజనింగ్ హియరింగ్ అబౌట్ వెస్ ఆండర్సన్ బట్ ఐ నెవర్ వాచ్డ్ ద ఫిల్మ్. హ్మ్. ఈ ప్రాసెస్‌లో ఐ డిడ్ంట్ ఈవెన్ వాచ్. ఈవెన్ నాకు ఒక టెక్నీషియన్ వచ్చి నాకు చెప్పినా కూడా నేను వెస్ ఆండర్సన్ సినిమా చూడలా. ఓకే. నేనెళ్ళి ఏం చూసానంటే యూట్యూబ్‌లో ఒక ట్రైలర్. గ్రేట్ బుడాపెస్ట్ హోటల్ ట్రైలర్ చూసా. హ్మ్. ట్రైలర్ చూసినప్పుడు దాని కింద మేకింగ్ ఉంది. హ్మ్. మై ఐస్ వెంట్ టు మేకింగ్ దాన్ ట్రైలర్ బికాజ్ ఐ గాట్ టు నో దట్ వెస్ ఆండర్సన్ ఆల్సో ఆప్టిమైజ్డ్ బడ్జెట్‌లో ఆ ఫిల్మ్ తీశారని. హ్మ్. నేను ఇప్పుడు నాకున్న బడ్జెట్‌ని ఆప్టిమైజ్ చేస్తూ నేను ఎట్లా అంత విజువల్లీ క్రియేట్ చేయగలనని ఆ మేకింగ్ వీడియో చూసా. యెస్. వాట్ ఐ వాచ్డ్ ఈస్ వెస్ ఆండర్సన్ మేకింగ్ వీడియో. మేకింగ్ యెస్. వీడియో అంటే ఎలా మనీని యూనో ఆప్టిమైజ్ కాంపాక్ట్ చేసి బడ్జెట్‌లో. హ్మ్. సెట్లు ఎట్లా చేశారు. The rest of everything that you are seeing in the teasers or యాహ్! whatever you compared with Wes Anderson was హ్మ్. my original thought. హ్మ్. ఇప్పుడు సమస్య ఏమైపోయిందంటే వెస్ ఆండర్సన్ అనే అతను తీసే సినిమాల మీద మనకి నాలెడ్జ్ ఉండటం వల్ల హ్మ్. వీడు వెస్ ఆండర్సన్ లా సినిమా తీసాడు అంటున్నారు కానీ వెంకటేష్ మానేవుడు ఒక సినిమా తీసాడు యెస్. విచ్ ఈస్ అప్ టు లైక్ తెలుగు పీపుల్ వి మేడ్ అ ఫిల్మ్ విచ్ యాహ్! ఈస్ అప్ టు వెస్ ఆండర్సన్ ఆర్ లైక్ వెస్ ఆండర్సన్ ఆన్ లైక్ ఇఫ్ ఈస్ ఫ్రమ్ హాలీవుడ్ విచ్ ఈస్ అప్ టు హాలీవుడ్ స్టాండర్డ్ అనేది మారిపోయి అక్కడ అలా తీశారని అది చెప్పేసి. ఎలా వచ్చిందో గానీ నేనన్నది ఇదే యాక్చువల్‌గా. మనకున్న రిసోర్సెస్‌ని వాడుకొని ఆ కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్‌లో సినిమా తీయడం అనేది. అంతేగాని వాళ్ళని కాపీ కొట్టడము, లేకపోతే వాళ్ళలాగా తీయడం అనేది కాదు యాహ్! యాక్చువల్‌గా. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒకసారి కాపీ అంటే హ్మ్. కాపీ కొట్టడం కాదు. హ్మ్. ఒకవేళ ఇఫ్ వి సింపుల్ సార్. హ్మ్. మనం వేరే ఇండస్ట్రీ నుంచి ఇన్‌స్పైర్ అయ్యి వెస్ ఆండర్సన్ నుంచి ఇన్‌స్పైర్ అయ్యి సినిమా తీస్తే హ్మ్. ద ఫిల్మ్ విల్ లుక్ లైక్ ఎ వెస్ ఆండర్సన్ ఫిల్మ్. ఈవెన్ ద ఫిల్మ్, ద స్టోరీ యెస్. టెల్లింగ్ ఎవ్రీథింగ్. యాహ్! ఇఫ్ యూ ఆర్ ఆ ఫ్రెష్‌నెస్ ఉండదుగా. ఆ! హ్మ్. నాకు తెలిసి 'రావు బహదూర్' లాంటి కథ వెస్ ఆండర్సన్ ఎప్పుడు ఊహించి కూడా ఉండరు. హ్మ్. హ్మ్. ఆయన తీసేయాల్సింది ఆయన తీసుంటారు. హ్మ్. ఈ కథకి నేను అనుకున్న టెక్నిక్ నేను నేను అప్లై చేసిన టెక్నిక్ సమ్‌వేర్ వెస్ ఆండర్సన్ ఆల్సో అప్లైడ్. ఓకే. ఆర్గానిక్‌గా వచ్చిన థాట్ హ్మ్. అది మ్యాచ్ అయింది. హాలీవుడ్‌లో చాలా అవకాశం ముందుగా ఆలోచనలకి అప్రిషియేషన్ దొరికింది. యెస్. హాలీవుడ్‌లో ఎప్పుడో 30 ఇయర్స్ క్రితం చేసిన ఐడియాస్ హ్మ్. వి ఆర్ మేకింగ్ నౌ. హ్మ్. ఇట్ డజంట్ మీన్ దట్ వి ఆర్ పికింగ్ ఇట్ ఫ్రమ్ హాలీవుడ్. యెస్. మేబీ నాట్ ఎవ్రీవన్.
నా వరకు ఐఎమ్ యెస్. నాట్ పికింగ్ ఇట్ ఫ్రమ్ హాలీవుడ్. ఒరిజినల్ ఐడియా. మై థాట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ది ప్లేస్ ఆఫ్ మై ఇమాజినేషన్, నాట్ ఫ్రమ్ ది ఫిల్మ్స్ దట్ ఐ వాచ్. యెస్. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషనల్ కంటెంట్ చూస్తే అంటే ఇది ఒక ఇల్యూజన్ ఉంది. ఒక ఇమాజినేషన్ ఉంది. అంటే ఒక కన్‌ఫ్యూజన్ కైండ్ ఆఫ్ థింగ్ కూడా. అంటే కొంచెం బ్రెయిన్ పెట్టి చూడాల్సిన సినిమానా? లేకపోతే రిలాక్స్‌డ్‌గా వచ్చి మనకు కథ మనకు అర్థం అవుతా ఉంటదా? ఒక రిలాక్స్‌డ్‌గా ఓహ్! ఇది జరుగుతుందా? ఇది జరుగుతుందా? అని అర్థం అవుతా ఉంటదా? లేకపోతే ఆ క్యారెక్టర్ కన్‌ఫ్యూజన్ ఏదైతే ఉందో అలాంటిది ఒక డ్రైవ్ మాకు ఇస్తారా? ఇట్ ఈస్ ఎ స్మూత్ ఫిల్మ్ హ్మ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ అండర్‌స్టాండింగ్. ఓకే. మీరు అన్నవన్నీ ఉంటాయి. హ్మ్. కానీ ఆడియన్స్ విల్ అండర్‌స్టాండ్ ఓకే. అర్థం అవుతా ఉంటది. వెరీ హ్మ్. స్మూత్‌లీ బికాజ్ హ్మ్. మీరు వి రిమెంబర్ కంచరపాలెం. కంచరపాలెం ఆల్సో ఫాల్స్ ఇంటూ మీరు చెప్పిన కేటగరీ ఫిల్మే. అదే కానీ నాట్ హౌ లినియర్ గాని పీపుల్ అండర్‌స్టూడ్ ఇట్ అంటే ఈజీలీ. నేను చెప్పిన ఫిల్మ్ అంటే ఇప్పుడు 'కంచరపాలెం' గాదు. 'వన్ నేనొక్కడినే.' ఆ! వ 'వన్ నేనొక్కడినే' స్పేస్‌లో ఉండకపోవచ్చు సార్. హ్మ్. అండ్ 'వన్ నేనొక్కడినే' నేను 4 టైమ్స్ చూసా 'వన్ నేనొక్కడినే.' హ్మ్. మేబీ అందరూ చూసి ఉండకపోవచ్చు. 'వన్ నేనొక్కడినే' మీరు ఎవరినైనా ఎళ్లి 'వన్ నేనొక్కడినే' చూసావంటే చూసానంటారు. హ్మ్. బావుందంటే స్టోరీ చాలా బావుంటది అని చెప్తారు కదా! హ్మ్. ఇట్ ఈస్ ఆ స్ట్రక్చర్ గాదు. హ్మ్. ఓకే. హ్మ్. అలా అనుకుంటే 'వన్ నేనొక్కడినే' ఇప్పుడు 'ఇన్సెప్షన్' ఉంది ఫర్ ఎగ్జాంపుల్. 'ఇన్సెప్షన్' మొదటి గోలో అర్థం కాదు మీకు. హ్మ్. అవునా? యెస్. మనం 3, 4 టైమ్స్ చూస్తాం. సో, ఒకవేళ ఒక తెలుగు సినిమా అలా ఛాలెంజ్ చేసిందనుకోండి, హ్మ్, మనకి ఇమ్మీడియేట్‌గా అర్థమైపోవాలని ఎందుకు అనుకుంటాం? వై అహా! కాంట్ వి అదే. గో సో, కానీ నా స్టైల్ అది కాదు. అది నేనడుగుతున్నా. యాహ్! 'కంచపాలెంలో' ఇట్ 1 గోలో అర్థమైంది. ఈజీగా అర్థమవుతూ ఉంటది. ఆ లాస్ట్ వచ్చే వరకు వెయిట్ చేస్తున్నా. అక్కడ వరకు మంచి సాంగ్స్ వస్తుంటాయి. ఆ ఎమోషన్స్ అన్ని క్యారీ అవుతుంటే లాస్ట్‌న అలా తిరగంగానే వావ్ అనిపిస్తది. వావ్ ఫ్యాక్టర్ ఒకటి ఎండ్ యాహ్! అవుతది యాక్చువల్‌గా. సో, ఇట్ ఈస్ అంటే నా స్టైల్ అది సార్. హ్మ్. యెస్, ఐ టేక్ కాంప్లెక్సిటీ హ్మ్. బికాజ్ ఐ బిలీవ్ everyone who is going to watch the film is intelligent. హ్మ్. I pick complexity. హ్మ్. బట్ మై స్టోరీ డైరెక్టర్‌గా నా జాబ్ ఏంటంటే, ఆ హ్మ్. కాంప్లెక్స్ ఐడియాని హ్మ్. ఒక సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌గా, యెస్. సినిమాటిక్ బర్డెన్ గాదు. సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌గా ఎలా యెస్. మలచాలనేదే ఆ! నేను ఫాలో అయ్యే టెక్నిక్. యెస్. సో, యెస్. బేసికల్లీ బికాజ్ ఐ యామ్ కమింగ్ ఫ్రమ్ ఎ సింపుల్ లైఫ్ స్టైల్. హ్మ్. సో, కాంప్లెక్స్ ఐడియాస్ మనం ఎక్స్‌ప్లోర్ చేయకపోతే కల్చరల్లీ వి వోంట్ గ్రో. హ్మ్. సో, దట్ ఈస్ వై ఐ పిక్ కాంప్లెక్స్ ఐడియాస్ బట్ ఐ యెస్. నరేట్ ఇట్ వెరీ చాలా స్మూత్‌గా, ఇన్‌ఫాక్ట్ చాలా ఎంటర్‌టైనింగ్ వేలో నరేట్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ దిస్ ఫిల్మ్ ఆల్సో ఇట్ ఈస్ గోయింగ్ టు ఎంటర్‌టైన్ యూ హ్మ్. ఔట్ అండ్ ఔట్ హ్మ్. వైల్ డీలింగ్ విత్ కాంప్లెక్స్ సబ్జెక్ట్. యెస్. అయితే మీకు ఫస్ట్ సినిమా తర్వాత చాలా ఆఫర్స్ వచ్చినియన్నారు. బట్ ఎక్కడో వెంకటేష్ మహా అంటే ఫస్ట్ సినిమా తర్వాత అంత కష్టపడి ఫస్ట్ సినిమా చేసి దానికి హిట్ అయ్యి, దానికి చాలా అప్రిషియేషన్ అదంతా వచ్చేసిన తర్వాత సెకండ్ ఆఫర్స్ వచ్చినప్పుడు ఏంటంటే దాన్ని పట్టుకొని నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోతాకి ట్రై చేస్తారు. ఎళ్తారు కూడా యాక్చువల్‌గా. అక్కడెక్కడో వెంకటేష్ మహా చూసింగ్ గాని లేకపోతే ఎక్కడో ఏదన్నా ఆగిందా? లేకపోతే ఏంటిదది? నేను నెక్స్ట్ లెవెల్‌కెళ్ళాను సార్. కాకపోతే నేననుకున్న నెక్స్ట్ లెవెల్‌కెళ్ళా. అసలు ఓకే. సమస్య ఏంటంటే, నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోవడం అంటే బేసిక్‌గా అంటే నేననేది ఇప్పుడు మీరు అంత కష్టపడి చేసారు కదా! ఫస్ట్ సినిమా. అంటే సత్యదేవ్ అంటే యాక్టింగ్ పరంగా, పొటెన్షియల్ పరంగా నేను దాన్ని వంకపెట్టడానికి లేదు. ఆ సినిమాతో మీరు నెక్స్ట్ లెవెల్‌కెళ్లారు. సత్య ఇంకొక స్టెప్ ఎక్కాడు. బట్ కాకపోతే జనరల్‌గా ఏంటంటే మనం స్టార్స్ అనేది ఆలోచిస్తాం కదా! ఇప్పుడున్న చూస్తుంటే గనక ఫస్ట్ ఒక సినిమా చేస్తున్నారు. రెండో సినిమాకి స్టార్స్‌కెళ్ళిపోతున్నారు జనరల్‌గా. సో సార్ హ్మ్. హానెస్ట్‌గా చెప్తాను సార్. హ్మ్. అంటే ఇది మరి దీన్ని ఐ డోంట్ వాంట్ ఎనీ నెగటివిటీ యాడెడ్ టు ఇట్. హ్మ్. హానెస్ట్‌గా ఏం చెప్తానంటే, హ్మ్. ఐ గో బై స్టోరీస్ దట్ అక్కర్ టు మీ. హ్మ్. అండ్ ఇఫ్ దట్ స్టోరీ ఇంప్రెసెస్ ఎ స్టార్ టు హ్మ్. బీ పార్ట్ ఆఫ్ ఇట్, హ్మ్. నేను స్టార్ యాక్టర్స్ కూడా నరేట్ చేశాను. ఈ కథ ఓకే. కాదు, హ్మ్. వేరే కథలు. హ్మ్. సో, అండ్ కపుల్ ఆఫ్ దెమ్ దే వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ దానికి కావాల్సిన సమకూర్చే ప్రాసెస్‌లో వెనక ముందు టైం పట్టొచ్చు. హ్మ్. ఐ గో బై ద స్టోరీస్ దట్ అక్కర్ టు మీ. హ్మ్. అండ్ ఐ గో బై ద స్టోరీ దట్ వాంట్స్ లైక్ లోపల నన్ను కుదిపేస్తది కదా! నన్ను బయటికి పంపి అనేది. హ్మ్. ఐ హ్మ్. గో బై దోస్ స్టోరీస్. ఐ గో ఓకే. బై స్టోరీస్ దట్ అక్కర్ టు మీ ఓకే. దాన్ ద ఎజెండాస్ ఆఫ్ మై కెరియర్. హ్మ్. సో, వన్స్ వి గో లైక్ వన్ డే వి విల్ రీచ్ లైక్ వెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 'నాగ చైతన్య' గారు నాతో ఒక సినిమా చేశారు. లేదా 'వెంకటేష్' గారికి ఒక కథ ఉంది నా దగ్గర. హ్మ్. ఆ కథ నాకు అది అవ్వాల్సిన రోజున అది ఇంకా దీన్ని ఆపదు. ఈ ఈ ప్రపంచంలో ఏది ఆపలేదు అనుకున్న రోజున 'వెంకటేష్' గారితో ఆ సినిమా వచ్చేస్తది. హ్మ్. 'నాగ చైతన్య' గారితో ఆ సినిమా వచ్చేస్తది. హ్మ్. ఆర్ లైక్ దేర్ ఆర్ వెరీ వేరియస్ స్టోరీస్. దేర్ ఈస్ వన్ స్టోరీ దట్ ఐ వాంట్ టు పిచ్ ఇట్ టు 'ప్రభాస్' గారు ఫర్ ఎ ఓకే. లాంగ్ టైమ్ నౌ. చేసారా? చేయలే. అవకాశం దొరకట్లేదు ఓకే. నాకు. ఓకే. చాలా ట్రై చేశా గానీ హ్మ్. అవకాశం దొరకట్లేదు. హ్మ్. బట్ దొరికిన రోజున ఈ ప్రపంచం ఆ కథని నా మైండ్‌లోంచి బయటికి రానీయకుండా ఆపలేని రోజున వచ్చేస్తది. రావు హ్మ్. బహదూర్ ఈరోజు వస్తున్నట్టు. సో, ఐ గో బై ద యెస్. స్టోరీస్ దట్ ఆర్ అక్కరింగ్ టు మీ హ్మ్. దాన్ మై పర్సనల్ కెరియర్ అజెండాస్. యెస్. యెస్. ఓకే. హ్మ్.
దట్స్ వెరీ రేర్ క్వాలిటీ ఇఫ్ యాక్చువల్లీ. గివెన్ టైమ్ ఆన్ దిస్ ప్లానెట్ హ్మ్. సమ్ ఆర్ ది అదర్ డే ఆ సినిమాను జరుగుతది. యెస్. ఆ సినిమాలు జరుగుతాయి. దాని నుంచి వచ్చే నాకు స్టార్డమ్ గావచ్చు, లేదంటే ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కావచ్చు, ఎనీథింగ్ ఆ రోజు వస్తది. యెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'ప్రభాస్' గారితో సినిమా తీసిన తర్వాత ఇఫ్ ఆ స్టోరీ అకర్స్ టు మీ దట్ ఈస్ నాట్ ఆఫ్ టామ్ క్రూజ్. 'ప్రభాస్' గారి తర్వాత ఆ తర్వాత మన టామ్ క్రూజ్‌కి వెళ్ళిపోవాలా నేను? లేదంటే ఇంకా కాదు కదా! వాట్ ఎవర్ స్టోరీ అకర్స్ దట్ విల్ డిసైడ్ అవర్ కెరియర్. యాహ్! సో యాహ్! అంటే నెక్స్ట్ ఇప్పుడు 'నాగ చైతన్య' గారన్నారు, 'వెంకటేష్' గారన్నారు బావుంది. బట్ కాకపోతే ఏంటంటే, మీరు ఆ స్టోరీ చెప్పే టైంకి మీరనుకున్నప్పుడు ఒకటుంటది. బట్ వాళ్ళ స్టేజెస్ మారిపోవచ్చు. లేతే మీ స్టేజెస్ మారిపోవచ్చు. ఉన్న సర్కమ్‌స్టాన్సెస్ మారిపోవచ్చు. అప్పుడు ఆబ్వియస్‌గా అనుకున్నది అవ్వదు కదా! వేరేదవుతది ఆ టైంకి. అవును. హ్మ్. వేరేదవుతది. ఈ యొక్క 'రావు బహదూర్' అనే ఫిల్మ్ మాత్రం అలా అలా నేను జస్ట్ వేరేదవ్వచ్చు. ఈ టైంకి ఇది అవ్వకపోవచ్చు. వేరేదవ్వచ్చు అనుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు. ఎందుకో ఈ ఫిల్మ్ మాత్రం ఏమైందంటే, ఇది చెప్పాల్సిందే. ఈ ఫిల్మ్ చెప్పకపోతే నేను కోవిడ్ మధ్యలో రాసా కదా! ఒకవేళ వేరే కథలు గూడా అప్పటికి ఉన్నాయి నా హెడ్‌లో. కానీ ఈ సినిమా చెప్పకుండా నేను గనక సెకండ్ వేవ్‌లో ఎళ్ళిపోతే ఫిల్మ్ మేకర్ అయినందుకు పర్పస్ ఫుల్‌ఫిల్ అవ్వదేమో అనిపించింది నాకు. ఓహ్! సో, అందుకనే స్టోరీ టెల్లర్‌గా నా పర్పస్ ఫుల్‌ఫిల్ అవ్వదేమో అనిపించింది. ఎందుకంటే దేర్ ఈస్ ఎ లిటిల్ పర్సనల్ యాంగిల్ ఇన్ దిస్ ఫిల్మ్. ఒక పాయింట్ ఏంటంటే నేను ఫిల్మ్ మేకర్ అయింది ఈ కథ చెప్పడానికి అన్న ఫీలింగ్ ఆ లెవెల్‌కి అనిపించిందనమాట నాకు. ఓహ్! సో, అందుకనే నేను మొండిపట్టుగా ఈ సినిమా ఎట్లైనా తీయాలని చెప్పేసి నేను పెట్టుకున్నా. సో, ఇప్పుడు రేపొద్దున ఇప్పుడు 'వెంకటేష్' గారికి డేట్‌లు కుదరకపోవచ్చు. నేనన్నట్టు ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ 'ప్రభాస్' గారు అవ్వచ్చు. ఒకటి అటు ఇటు అవ్వచ్చు. కానీ ఆ స్టోరీ మాత్రం సేమ్. ఆ స్టోరీని ఆ స్టోరీగానే చెప్తా. ఓకే. ఇదొక్కటి మాత్రం కొంచెం మొండిపట్టు. ఈ సినిమా చెప్పకపోతే పొరపాటున ఎగిరిపోయామనుకో మనం ఏంటి ఫుల్‌ఫిల్ అవ్వదనేది. అనదర్ ఏ బిగ్ స్టేట్‌మెంట్. బట్ కాకపోతే అంటే పాజిటివేలెనండి. అంటే మనం తీసుకునే దాన్ని బట్టి. అంటే ఎందుకంటే దేర్ ఈస్ లిటిల్ బిట్ ఆఫ్ మై లైఫ్ ఆల్సో ఇన్ ఇట్. ఓకే. ఓకే. పర్సనల్ లైఫ్ అంటే పర్సనల్ లైఫ్ అంటే ఎక్స్‌పీరియన్సెస్. దేర్ ఆర్ లిటిల్ బిట్ ఆఫ్ నాట్ పర్సనల్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ కాదు. లైక్ ఎవ్రీ వన్ హాస్ దేర్ బ్యాక్ స్టోరీ కదా! యాహ్! సో, నా బ్యాక్ స్టోరీ కూడా దీంట్లో కొంత అండ్ ఆయన చెప్పిన కథ ఉంది కదా! నేను ఎవరైతే చెప్తున్నానో ఆయన కథ అండ్ ఆల్సో స్వరూప్ చెప్పిన గమ్మత్తైన ఒక చిన్న పాయింట్. ఎవ్రీథింగ్ టుగెదర్ దిస్ ఫిల్మ్ ఇస్ ఇట్ హాస్ బికమ్ వెరీ పర్పస్‌ఫుల్ ఫిల్మ్ నాకు. మిగతా వాటికి పర్పస్ లేదంటే అన్నిటికి ఉన్నాయి. ఇది సమ్‌వేర్ ఎక్కడో ఇంపార్టెంట్ అయిపోయి కూర్చుందనమాట. అంటే ఈ అక్టోబర్ వస్తే 6 ఇయర్స్ అంటున్నారు ఈ కథకి. సో, బట్ రాయడం అనే ప్రాసెస్? రాయడం అదే కంచరపాలెంలో మొదలైన ఆలోచన అక్టోబర్ 2020లో వెన్ మై మామ్ వాజ్ సర్జరీ అయ్యి అన్ని సంవత్సరాలు అది మ్యారినేట్ అయింది. బట్ నాకు రాయడం చాలా త్వరగా అవుతుందండి. అది రాస్తూ ఉండేవాడిని బిగినింగ్ డేస్‌లో గూడా. అండ్ బిఫోర్ మేకింగ్ కంచరపాలెం వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ టెలివిజన్ యాస్ ఎ కో డైరెక్టర్. ఈవెన్ ఆ టైంలో కూడా ఫర్ మై ప్రాక్టీస్ నేను చాలా రాస్తుండేవాడిని. ఓకే. సో, ఆలోచన ఇక్కడ రెడీ అయిపోయిందనుకోండి, రాయడానికి చాలా టైం తక్కువ పడతది. సో, నేను ఈ 'రావు బహదూర్' ఫస్ట్ డ్రాఫ్ట్ నేను 6 డేస్‌లో రాసా. 6 డేస్‌లో. 6 డేస్. ఫస్ట్ డ్రాఫ్ట్ వాస్ 6 డేస్ అంతే. దాని తర్వాత ఇటరేషన్స్, అడిషన్స్ ఎప్పుడు అవసరమైతే అప్పుడు సమకూర్చుకుంటూ వెళ్తాం గానీ 110 పేజ్ 'రావు బహదూర్' వాస్ రిటెన్ ఇన్ 6 డేస్. ఓకే. 6 డేస్‌లో రాసిన ఐడియా రావడానికి 6 ఇయర్స్ పట్టింది. మరి అది ఏ మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తో మీరు ఊహించిన లిఫ్ట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. సో, నేను ఇంకా ఐ వాంట్ టు సెట్ ఎ రైట్ ఎక్స్‌పెక్టేషన్ ఆల్సో. దిస్ ఈస్ నాట్ ఎ హారర్, దిస్ ఈస్ నాట్ ఎ థ్రిల్లర్, దిస్ ఈస్ ప్యూర్ సైకలాజికల్ డ్రామా, మ్యాజికల్ రియలిజం అండ్ డార్క్ కామెడీ. సో, ఈ స్పేస్‌లో దిస్ విల్ డెఫినెట్‌లీ గివ్ యూ అ వెరీ యూనిక్ ఎక్స్‌పీరియన్స్. ఐ డోంట్ అంటే ఒక హీరోయిక్ వాడు చూడటానికి చాలా హీరోయిక్‌గా ఉండొచ్చు. బట్ వాట్ యూ ఆర్ ఎక్స్‌పీరియన్సింగ్ ఈస్ గోయింగ్ టు బి దిస్. నాట్ నరసింహ ఆర్ నాట్ ఎనీ అదర్. యాహ్! సో, ఆ ఎక్స్‌పెక్టేషన్‌తో వస్తే దిస్ విల్ గివ్ యూ 200% ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. యాహ్! డెఫినిట్‌గా. సో, మొత్తానికి అంటే ఒక సినిమాని అంటే నవమాసాలు అంటారు. బట్ కాకపోతే మీరు 6 సంవత్సరాలు కష్టపడి మోసారు. సో, అది మరికొన్ని రోజుల్లో థియేటర్స్‌లోకి రాబోతుంది. సో, మీరనుకున్న ఏదైతే ఉందో ఐడియా అందరికి నచ్చాలని చెప్పి, మీరనుకున్న ఏదైతే స్టోరీ టెల్లింగ్‌కి మీకు ఫ్యాసినేటింగ్ అనిపించిందో, అది అందరికి అలాగే ఫ్యాసినేట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థాంక్ యూ. విష్ యూ అనదర్ బ్లాక్ బస్టర్ ఫ్రమ్ యూ. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ.